ఏ ఆకుకూర తీసుకుంటే ఏ సమస్య తగ్గుతుంది? ఆకుకూరలు తింటే ఆరోగ్యానికి మంచిదని అందరూ అంటారు. మనం కూడా అదే నమ్ముతాం. కానీ ఏ ఆకుకూర తింటే మంచిది? ఏ ఆకుకూర ఏ సమస్యకు బాగా పనిచేస్తుంది? రక్తం తక్కువగా ఉంటే ఏది తింటే రక్తం పెరుగుతుంది? ఇలాంటివి మీకు తెలుసా? ఏ ఆకుకూరను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. బచ్చలి కూర. బచ్చలి కూరను తినడం వల్ల శరీరం చల్లబడుతుంది, వేడి తగ్గుతుంది. కనుక వేసవిలో దీన్ని తప్పకుండా తీసుకోవాలి. ఎండాకాలంలో సహజంగానే శరీరం బాగా వేడిగా మారుతుంది. బచ్చలి కూరను తింటే మేలు చేస్తుంది. పాలకూర. శరీరంలో వాత, పిత్త, కఫ దోషాల్లో ఏర్పడే అసమతుల్య వల్లే మనకు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే పాలకూరను తీసుకుంటే ఆ 3 దోషాలు సమతుల్యం అవుతాయి. దీంతో అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. సునాముఖి. దీన్ని చారులో వేసి వండుకొని సేవిస్తే మలబద్ధకం ఉండదు, గ్యాస్ సమస్య తగ్గుతుంది. కరివేపాకు. డయాబెటిస్ను అదుపు చేయడంలో కరివేపాకు బాగా పనిచేస్తుంది. రోజుకి 10 ఆకులను పరగడుపునే తింటే మధుమేహం నియంత్రణలో సహాయపడుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. కళ్ళ ఆరోగ్యానికి కరివేపాకు ఎంతగానో మేలు చేస్తుంది. కూరల్లో దీన్ని తీసి పారేస్తారు. కానీ కరివేపాకులను తినాలి. నేరుగా తినలేము అనుకుంటే పొడి రూపంలో తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా కరివేపాకు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కంది. కంది ఆకులను బాగా నూరి పుండ్లపై కడితే అవి త్వరగా మానుతాయి. తోటకూర. తోటకూరలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. అందువల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. అనేక పోషకాలు లభిస్తాయి. అనారోగ్యాల బారిన పడ్డవారు రోజు తోటకూరను తింటే త్వరగా కోలుకుంటారు. గోంగూర. గోంగూరను తినడం వల్ల గుండెకు బలం చేకూరుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. గోంగూరను బాగా ఉడకబెట్టి పుండ్లపై కడితే అవి త్వరగా మానతాయి. కొత్తిమీర. ఆస్తమా సమస్య ఉంటే కొత్తిమీర ఎంతగానో మేలు చేస్తుంది. దీనిని నిత్యం తీసుకుంటే ఆస్తమా సమస్య తగ్గుతుంది. అలాగే జీర్ణ సమస్యలు ఉండవు. కొత్తిమీర తీసుకోవడం వల్ల మీ అందం కూడా మెరుగుగా ఉంటుంది. పుదీనా. రక్తాన్ని శుద్ధి చేయడంలో పుదీనా ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని నేరుగా నమిలి తినవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, రసం రూపంలోనూ తీసుకోవచ్చు. పుదీనా వల్ల నోటి సమస్యలు, జీర్ణ సమస్యలు తగ్గుతాయి. వేపాకు. లేత వేపాకును రోజు పరగడుపునే తింటే షుగర్ తగ్గుతుంది. శ్లేష్మం, నోటి దుర్వాసన, దంత సమస్యలు, కడుపులో పురుగులు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. దానిమ్మ. దానిమ్మ ఆకులను బాగా దంచి చిన్న చిన్న మాత్రలుగా చేసి తింటుంటే రక్త విరోచనాలు తగ్గుతాయి. ఆకుకూరలు కాదు, ఇవి మెడిసిన్ అనే చెప్పాలి. చూసారా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో? ఇంకెందుకు ఆలస్యం? ఆకుకూరలు తిందాం, మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, share, subscribe our YouTube channel.